ప్రస్తుతం దేశమంతా ఎన్నికల ఫలితాల గురించి ఎదురు చూస్తుంది. ఇప్పటికే వచ్చిన ఎగ్జిట్ పోల్స్ పై చర్చలు సాగిస్తుంది. ముఖ్యంగా ఏపీలో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతుంది. ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్ని అధికార పార్టీకి, కొన్ని విపక్ష కూటమికి అనుకూలంగా రావడంతో ఏవి నమ్మాలో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్కు రంగం సిద్ధమైంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే టెన్షన్ కనిపిస్తుంది. గెలుపుపైన ప్రధాన పార్టీలు ధీమాగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలోనే రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సంఘం సూచన మేరకు వాయిదా పడిన రైతుల ఇన్పుట్ సబ్సిడీ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రైతుల ఖాతాల్లో తాజాగా జమ చేసింది. ఏపీ ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ఆ సీజన్ ముగిసేలోగా పరిహారం అందిస్తూ వస్తుంది. 2023 ఖరీఫ్లో వర్షాభావ పరిస్థితులతో ఏపీలోని 103 కరువు మండలాలలో 14.24 లక్షల ఎకరాల్లో పంటలు తిన్నాయి. దీనికి సంబంధించి 6.60 లక్షల మందికి 847.22 కోట్ల కరువు సాయంగా తేల్చారు. అలాగే గతేడాది రబీ ప్రారంభంలో మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో వర్షాలకు 6.64 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నష్టపరిహారం కింద 4.61 లక్షల మందికి 442.36 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. గతేడాది ఖరీఫ్, ప్రకృతి విపత్తులు, రబీ సీజన్లలో కరువుతో నష్టపోయిన రైతులకు అకౌంట్లలో డబ్బులు జమ చేసింది. మొత్తం 92% మంది రైతుల అకౌంట్లలోకి పెట్టుబడి రాయితీ డబ్బులు జమ అయ్యాయి. 8.89 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 1126.31 కోట్లు జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరో 1.54 లక్షల మందికి 163.12 కోట్లు జమ చేయాల్సి ఉంది. ఈ మొత్తాన్ని త్వరలోనే విడుదల చేస్తామని అధికారులు చెప్పుకొచ్చారు. సాంకేతిక కారణాలతో ఆలస్యం అవుతుందని, వీటిని పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. వీరికి కూడా 1-2 రోజుల్లో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.